శ్రీకాకుళం జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ధర్మాన, మాజీ ఎమ్మెల్యేలు కళావతి, రెడ్డి శాంతి, వీరితో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు హాజరయ్యారు. జిల్లాలో నెలకొన్న సమస్యలు, తాజా రాజకీయాలపై చర్చించారు మాజీ సీఎం. పుష్ప 2 సినిమాపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసలు కురిపించారు. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా? కాదు, వరల్డ్ ఫైర్ అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. పుష్ప 2 తెలుగు వారికి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. తన ట్వీట్కు ఫైర్ ఎమోజీని జోడించారు. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ పథకం అమలులో ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 25వ స్థానంలో ఉన్న ఏపీ ప్రస్తుతం 4వ ప్లేస్కు చేరినట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రధాని మోదీ దూరదృష్టి, సీఎం చంద్రబాబు నాయకత్వానికి ఇది నిదర్శనమన్నారు పవన్. మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ డెవలప్మెంట్, గిరిజన సంక్షేమానికి ఆర్జీఎస్ఏ కృషి చేస్తోందన్నారు పవన్ కళ్యాణ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఎంఓయూ కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్స్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ సచివాలయంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 9వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ రావాలని, సూచనలు, సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదని 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కుర్చీ ఖాళీగా ఉండడం రాష్ట్రానికి మంచిదా అంటూ ప్రశ్నించారు రేవంత్. తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. దీనికోసం సచివాలయంలో ఫౌంటైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక మార్పులు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో ఆయన్ను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది కోర్టు. అయితే తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని, దీనికి హరీష్ రావు సహకరించాలని సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది ధర్మాసనం. శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన PSLV C-59 రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్ళింది. అనుకున్న సమయం 4 గంటల 40 నిమిషాలకు ఈ ప్రయోగం జరిగింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన ప్రభా ఉపగ్రహాన్ని PSLV C-59 అంతరిక్షంలోకి మోసుకు వెళ్ళింది. కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు, సూర్యుని బాహ్య వలయంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం నిర్వహించింది ఇస్రో. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా వచ్చిన పుష్ప 2 ది రూల్ సినిమా థియేటర్లో సందడి చేస్తోంది. పాజిటివ్ టాక్ తో మూవీ అదరగొడుతోంది. దీంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక 3 ఏళ్ల తర్వాత బన్నీ సినిమా రావడం, అందులోనూ క్రేజీ సీక్వెల్ కావడంతో సినీ అభిమానులు పుష్ప 2 థియేటర్లకు పోటెత్తుతున్నారు. హిట్ టాక్ రావడంతో రికార్డులు బద్దలవడం గ్యారంటీ అంటూ సినిమా చూసిన వారు చెబుతూ వస్తున్నారు. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడంతో క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ విలువ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం రికార్డు స్థాయిలో బిట్కాయిన్ వాల్యూ $1,00,000కు చేరింది. గడిచిన 4 వారాల్లోనే ఏకంగా దీని వాల్యూ 45% పెరిగింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే త్వరలోనే $1,20,000 మార్కును కూడా చేరుతుందని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్కు ఓ వింత అనుభవం ఎదురైంది. ఉదయాన్నే గార్డెన్లో కూర్చుని పేపర్ చదువుతుంటే ఓ కోతి అక్కడికి వచ్చింది. నేరుగా ఎంపీ ఒడిలోకి చేరి అక్కడే సెటిల్ అయింది. థరూర్ దానికి 2 అరటి పండ్లు ఇవ్వగా తినేసి ఆయన ఒడిలో కాసేపు నిద్రించింది. ఈ కోతి చేష్టలను గమనిస్తూనే తన మానాన తను పేపర్ చదువుకుంటూ ఉండిపోయానని థరూర్ తెలిపారు. రేపటి నుంచి జరిగే ఆడిలైట్ టెస్ట్లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారని రోహిత్ శర్మ వెల్లడించారు. తొలి టెస్టులో జైస్వాల్తో కలిసి కేఎల్ నెలకొల్పిన భాగస్వామ్యం విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. విదేశాల్లో బ్యాటింగ్ చేసిన విధానం వల్ల అతను ఓపెనింగ్కు అర్హుడని తెలిపారు. తాను మధ్యలో ఎక్కడో చోట బ్యాటింగ్ చేస్తారని ప్రకటించారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.